హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనము టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క బర్త్డే అవుట్ఫిట్స్ని మనం రేట్ చేయబోతున్నాము. అందులోని మనం ఫస్ట్ అయితే సౌమ్యశ్రీ, ఎందుకంటే రీసెంట్గా బర్త్డే తందే అయింది కాబట్టి నేను మా అక్క కలిసి రేట్ చేయబోతున్నాము. అండ్ టు బీ ఆనెస్ట్, నేనైతే తిన బర్త్డే అవుట్ఫిట్ కోసం లిటరల్లీ చాలా డేస్ నుంచి వెయిట్ చేశాను. అండ్ బికాజ్ తను చాలా జిమ్కి వెళ్ళి కష్టపడి డైట్ చేసి సో అవన్నీ చేశారు కాబట్టి సో లైక్ అవుట్ఫిట్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ టు బీ ఆనెస్ట్, నేను తనని ఇన్స్టాగ్రామ్లో స్నాప్చాట్లోని అసలు తన వెయిట్ లాస్ జర్నీకి ఇన్స్పైర్ అయ్యి ఫాలో అయ్యాను అనమాట. బట్ నేను ఇంత చేసిన తర్వాత ఎక్స్పెక్టెడ్ లైక్ ఇంకొంచెం మంచిగా ఉండుంటే బాగుండు అని చెప్పి మేబీ నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నాను. బట్ నాకేమనిపించిందంటే కొంచెం ఇంకా ప్రిటీ అవుట్ఫిట్ ఏదైనా చూస్ చేసుకొని ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. దిస్ అవుట్ఫిట్ ఈస్ ఓకే బట్ నాట్ లైక్ లైక్ ఇట్స్ గివింగ్ మోర్ ఆఫ్ క్రిస్మస్ అవుట్ఫిట్ లాగా అనిపించింది. మోస్ట్ ప్రాబబ్లీ లైక్ ఇది ఒక క్రిస్మస్ సెలబ్రేషన్స్ లాగా అవుట్ఫిట్ అనేది అనిపించింది. మేబీ ఇది బర్త్డేకి ఇట్స్ నాట్ వర్త్ ఇట్. అంటే వీ వెయిటెడ్ దట్ మచ్. అంటే ఆవిడ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకొని లైక్ ఆ వ్లాగ్స్ అని పెట్టారు కదా. సో మేబీ ఇట్స్ నాట్ ద బర్త్డే అవుట్ఫిట్, ఇట్స్ యాక్చువల్లీ లైక్ క్రిస్మస్ అవుట్ఫిట్ అని అయితే చెప్పొచ్చు. అండ్ స్పెసిఫిక్గా తను బర్త్డే కోసం పాపం అంతా లైక్ మంచి షేప్లోకి వచ్చి షీ ట్రైడ్ వెరీ హార్డ్. అండ్ ఈ బర్త్డే థీమ్కి సూట్ అయ్యింది కాదు అనిపించింది. బట్ తను అయితే చాలా కష్టపడి లైక్ షీ ఈస్ లుకింగ్ వెరీ 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 గుడ్. బట్ అవుట్ఫిట్ ఇంకొంచెం న్యాయం చేయాల్సింది అనుకుంటా. అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తావు? ఐ వుడ్ రేట్ హర్ అవుట్ఫిట్ 6. ఓకే, ఐ వుడ్ రేట్ హర్ అవుట్ఫిట్ లైక్ అదే క్రిస్మస్ ఈవెంట్ అయితే ఐ వుడ్ గివ్ 10 out of 10. బట్ ఇది బర్త్డే అవుట్ఫిట్ వల్ల ఐ విల్ గివ్ లైక్ 4 out of 10. సో యా, దట్స్ ఇట్. ఒక నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసి పింకీ అవుట్ఫిట్ అనమాట. ఐ రియల్లీ లైక్ హర్ అవుట్ఫిట్స్. తన బర్త్డే అవుట్ఫిట్స్ రీక్రియేట్ కూడా చేశాను నేను యాక్చువల్లీ. ఒకటి అప్పుడు వైట్ కలర్ నాకు తెలిసి ఒక 2 years ముందు అవుట్ఫిట్ అనుకుంటా. సో నేను అప్పుడు ఆ అవుట్ఫిట్ని రీక్రియేట్ చేశాను. సో లెట్స్ రేట్ దిస్ అవుట్ఫిట్. అంటే నాకు బాగానే అనిపించింది. బట్ తను ప్రీవియస్ బర్త్డేస్తో కంపేర్ చేస్తే కొంచెం అలా తక్కువ అనిపించింది. లైక్ తన లాస్ట్ ఇయర్ అవుట్ఫిట్లో కూడా, లాస్ట్ ఇయర్ బర్త్డేకి పింక్ కలర్ అవుట్ఫిట్ చాలా ప్రిటీ ఉండే. సో వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం తక్కువ అనిపించింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ నైస్. అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తావు? అవుట్ ఆఫ్ 10 ఐ వుడ్ రేట్ 8 ఇస్తాను. యా, సో అదే యాక్చువల్లీ తన బర్త్డే అవుట్ఫిట్సే ఆర్ మోర్ ఆఫ్ ద టైమ్ అవర్ ఇన్స్పిరేషన్. సో దాన్ని రీక్రియేట్ చేసి డై చేయించుకొని అంటే ఆ కలర్ వేరియేషన్తో అలా చేయించుకునే వాళ్ళం. అండ్ షీఈస్ లుకింగ్ వెరీ ప్రిటీ ఇన్ దిస్ డ్రెస్. సో డ్రెస్ కూడా చాలా బాగుంది. సో అది కింద ఐ థింక్ నెట్టెడ్ అన్న, లైక్ కింద అది నెట్టెడ్ కాదు. యా, కొంచెం నెట్టెడ్ ఉంటే కొంచెం ఇంకా లైక్ క్యానన్ అలాగే ఏమైనా వచ్చి బాగుంటే అది ఒక 10 out of. సో ఒకవేళ అది ఉంటే మాత్రం ఇట్స్ 10 out of 10. సో అది కొంచెం కింద డల్ అవ్వడం వల్ల వీ కెన్ గివ్ లైక్ 8.5 out of 10. యా, నౌ లెట్స్ గో టు ద అనదర్ ఇన్ఫ్లుయెన్సర్ అవుట్ఫిట్. సో నెక్స్ట్ వచ్చేసి రితు చౌదరి అనమాట. తన బర్త్డే కూడా లేటెస్ట్గానే రీసెంట్గానే అయింది కదా, సో అందుకని చెప్పేసి. అండ్ రీతు అవుట్ఫిట్కి వచ్చేసరికి నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. లైక్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ బట్ చాలా బాగుంది. ఐ కెన్ గివ్ 10 out of 10 ఈ అవుట్ఫిట్కి మాత్రం. చాలా క్లాసీగా అనిపించింది. ఏం పెద్దగా ఆమె యాక్సెసరీస్తో కూడా ఏమీ ఇది చేయలేదు, కానీ చూడడానికి మాత్రం చాలా ప్రిటీగా ఉంది తను. సో అవుట్ ఆఫ్ 10. సో యా, ఈ అవుట్ఫిట్ మాత్రం చాలా 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 సీమ్లెస్గా చాలా బాగుంది. సో బర్త్డేకి యాప్ట్ అవుట్ఫిట్. అండ్ ఆ బొకే ఇంకా బ్యూటీని యాడ్ చేసింది. సో యా, దిస్ ఇస్ 10 out of 10 గాయస్, ద గుడ్ అవుట్ఫిట్. సో నెక్స్ట్ వచ్చేసి వర్షిణి అనమాట, సౌందర్య విత్ వర్షిణి. సో ఇక్కడ వర్షిణి బర్త్డే అవుట్ఫిట్ మనం రేట్ చేయబోతున్నాము. నాకు అవుట్ఫిట్ అయితే లైక్ బాగుంది, ప్రిటీ, బట్ ఓకే అనిపిస్తుంది. కొంచెం ఆ నెట్ వల్ల కొంచెం ఎక్కువ గజిబిజిగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ నాకు వర్షిణి హెయిర్ అంటే చాలా ఇష్టం. లైక్ షీ మెయింటైన్ దోస్ కర్ల్స్ కదా, అందుకు. అండ్ ఈ అవుట్ఫిట్కి తన హెయిర్ స్టైల్ కూడా బాగానే ఉంది. అండ్ ఐ guess I can give 7 out of 10.
మేబీ యాక్చువల్లీ కలర్ అంత బర్త్డే వైబే ఉంది, బట్ డ్రెస్ చాలా ఐ మీన్ ఉగ్గులు ఉగ్గులుగా కుట్టేసినట్టున్నారు. మేబీ దట్ స్టిచ్చింగ్ ఆర్ సంథింగ్ వెంట్ రాంగ్. దానివల్ల హ్యాండ్స్ బాగుంది అండ్ కింద నెట్ ఐ మీన్ లైక్ డ్రెస్ పర్ఫెక్ట్ ఫిట్ ఉంటే ఒక వేరే లెవెల్ లుక్ వచ్చేది. సో ఐ క్యాన్ ఓన్లీ గివ్ 2/10. సో ఇప్పుడైతే మనం దివిజ అవుట్ఫిట్ అయితే రేట్ చేయబోతున్నాము. నాకైతే చాలా బాగా నచ్చింది. లైక్ నేను 10కి 100 ఇస్తాను అనమాట. 100 Actually వాళ్ళు 100 ఇస్తాను. నాకు నచ్చింది నీకు నచ్చింది అంటే అక్కకి నచ్చిందో చెల్లికి నచ్చిందో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు చెల్లి. సో ప్రతిసారి చెప్పలేము కదా, ఇప్పుడు చెల్లికి 10 చెల్లి చెప్తుంది అని చెప్పేసి మేబీ వాయిసెస్ తో గుర్తుపడతారు Yeah. అనుకుంటాను. సో ఎవరి వాయిసెస్ బట్టి ఎవరు ఎన్ని మార్క్స్ ఇచ్చారో కింద కామెంట్ చేయండి. ఓకే, కంటిన్యూ చెల్లి. యా. సో నాకైతే ఆ కలర్ కానీ తన హెయిర్ స్టైల్ కానీ చాలా బాగా నచ్చింది. సో నేనైతే అన్నిటికన్నా అయితే మాత్రం నాకు దివిజ అవుట్ఫిట్ చాలా బాగా నచ్చింది. లైక్ 100 మార్క్స్ ఇస్తాను నేను. సో 10కి 100 మార్క్స్. Yes. ఓ మై గాడ్, దట్స్ గ్రేట్. సో ఐ మీన్ నా యూ కెన్ ఒపీనియన్ సీ ద లాస్ట్ పిక్చర్ ఎంత క్యూట్ గా కూర్చుంది కదా అక్కడ చేయి పెట్టుకొని. సో నా ఒపీనియన్ ఏంటంటే దివిజ ఇస్ సో క్యూట్, బట్ అది ట్యాంక్ టాప్ అయిపోవడం వల్ల ఐ థింక్ అదంతా ఎలివేట్ అవ్వట్లేదు. లైక్ అది అంత ఐ మీన్ లైక్ మొత్తం అంతా ఆవిడ అగైన్స్ గివింగ్ ద క్రిస్మస్ ఫీల్ లాగా అనిపిస్తుంది. ఓకే, ఇట్స్ గుడ్, బట్ అది మరి అంత ట్యాంక్ టాప్ అయిపోవడం వల్ల బట్ అవుట్ఫిట్ ఈస్ వెరీ గుడ్. సో మరి అది ట్యాంక్ టాప్ అండ్ ఫుల్ హ్యాండ్స్, సో అది చాలా ఓవర్ ఐ మీన్ తన ఏమంటారు నాట్ అంటే తన బ్యూటీ అంత ఎలివేట్ అవ్వట్లేదు. సో అందులోని మోస్ట్ ప్రాబబ్లీ తన ఫేస్ ఐ మీన్ లైక్ ఆ థర్డ్ ఫోటోలో చూడు అంటే ఆ థర్డ్ ఫోటోలో ఎట్లున్నారు, ఓన్లీ ఫేస్ కనిపించి ఇంకా మిగతాదంతా లైక్ డ్రెస్ ఇట్స్ నాట్ ఎలివేట్ కదా, అట్లా ఏం ఎలివేట్ అవ్వట్లేదు. సో ఐ థింక్ ఆ టాప్ అనేది లైక్ అంత నెక్ వరకు ఉండడం వల్ల ఇట్స్ నాట్ గుడ్. సో అండ్ అంత ఫుల్ హ్యాండ్స్ అయిపోవడం వల్ల కూడా మిగతా అంత కలర్ ఇస్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, బట్ ఐ థింక్ ఐ కెన్ గివ్ 7/10. సో గైస్, So hope you like it, guys. yes, Thank you. Bye. bye.